ఏపీ లోపల గత కొన్ని రోజులుగా ఏపీలో అసిస్టెంట్ కమిషనర్గా దేవాదాయ శాఖలో పనిచేస్తున్నటువంటి కలిగింటి శాంతి గారి పైన, ఆమె పిల్లలపైన ఒక అసభ్యకరమైనటువంటి ప్రొపగండాతో మీడియాలో డిబేట్లు చేస్తూ, టీవీలో, డిజిటల్ ప్లాట్ఫామ్లో, సోషల్ మీడియాలో ఆమె వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ పిల్లలు ఏమైతే అన్నదో, లేకపోతే ఆ పిల్లలు ఎవరు, వీళ్ళెవరు అనే విధంగా ఎక్కడికి వెళ్ళిపోయారంటే ఆమె సూసైడ్ నోటీసు బెడ్ పైన పెట్టుకొని ఈయన పేరు రాసింది, ఆయన పేరు రాసింది అనే కాడికి వెళ్ళింది. ఆమె జాబ్ ఇంట్రెస్ట్ వచ్చింది, వచ్చింది అన్నటువంటి ఆమె ప్రైవసీని భంగం చేస్తూ, మానవ హక్కులను భంగం చేస్తూ, ఒక సభ్య సమాజం మాట్లాడలేని భాష. ఇప్పుడు అందరి కుటుంబాల్లో మహిళలు ఉంటారు. ఇవన్నీ విధంగా హీనంగా చూసే విధంగా ఈరోజు టీవీలో, డిజిటల్ ఛానల్లో అన్ని చేస్తున్నటువంటి మీడియా, ప్రింట్ మీడియాలో చేస్తున్నటువంటి దానిపైన శాంతి గారు మన షెడ్యూల్ సివిల్ కోర్టును అప్రోచ్ కావడం జరిగింది. దాని యొక్క ప్రైవసీ, రాజ్యాంగపరమైన హక్కులను, మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందని కోర్టుకు రావడంతో షెడ్యూల్ సివిల్ కోర్టు ఈరోజు ఏం చెప్పిందంటే, ఈ కాన్స్టిట్యూషన్ రైట్ కానీ ఆధార్ కేసు లోపల కుటుంబస్వామి కేసులో సుప్రీంకోర్టు ప్రైవసీ గురించి చాలా వరకు చెప్పింది. అదేవిధంగా మన హైకోర్టు, తెలంగాణ హైకోర్టు కూడా చాలా గైడ్లైన్స్ ఇచ్చింది. ప్రైవసీ, ఫ్యామిలీ దానిలో, అసలు ఫ్యామిలీ కేసుల్లో చిన్నపిల్లల దానిలో వాళ్ళ పేర్లు పెట్టద్దు, వాళ్ళ గురించి వీడియోలు కానీ ఫోటోలు కానీ ఇవ్వద్దన్నటువంటి జడ్జిమెంట్ ఉన్నప్పటికీ వాటిని ఉల్లంఘించి ఈరోజు విచ్చలవిడిగా డిబేట్లు పెడుతూ వీళ్ళే మీడియా ట్రయల్ కండక్ట్ చేస్తున్న దానిపైన ఈరోజు షెడ్యూల్ సివిల్ కోర్టు ఒకటి బ్రాడ్కాస్టింగ్ రిజిస్టర్ చేయాలని ఒక వేయడం జరిగింది. దాంతోపాటు యూట్యూబ్లో ఉన్నటువంటి కంటెంట్ కూడా రిమూవ్ చేయాలని వేయడం జరిగింది. బ్రాడ్కాస్టింగ్ను ఆపే విధంగా ఈరోజు షెడ్యూల్ సివిల్ కోర్టు గౌరవ న్యాయమూర్తి గారు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. దానితో పాటు అర్జెంట్ నోటీస్ ఇచ్చి యూట్యూబ్కు, మిగతా పార్టీలందరూ కూడా రెస్పాండెంట్కి ఇచ్చి ఆ కంటెంట్ను తీసేదానికి కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా మీడియా, బాధ్యతాయుతమైనటువంటి మీడియా, ప్రజా సమస్యలు ఎన్నో ఉన్నాయి, ఆ సమస్యలపైన నువ్వు ఇవ్వండి తప్ప ఇదో దేశంలో ఏం సమస్యలు అన్నట్టు ఒక రిపోర్టర్ అంటే ఒక ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ప్రకారం ఒక రిపోర్ట్ చేయండి. కానీ మీకు ఇస్తున్నటువంటి ఏదైతే హక్కు ఉందో, మరి ఇతరుల యొక్క హక్కుల గోప్యతను భంగం కలిసే విధంగా, వాళ్ళను చంపే విధంగా, చనిపోయే విధంగా, ప్రొవోక్ చేసే విధంగా, రోడెక్కకుండా చేసే విధంగా చేయడం మీడియా యొక్క బాధ్యత కాదు అనే విధంగా చెప్తూ, మరి ఈరోజు ఏదైతే ప్రధానంగా మీడియా డిబేట్ కండక్ట్ చేస్తుందో, ట్రయల్ చేస్తుందో, ఇదే మీడియా 2 సంవత్సరాల క్రితము ఇప్పుడు ఈరోజు అధికారంలో ఉన్నటువంటి నాయకుని యొక్క కుటుంబానికి అసెంబ్లీలో పేరు తీస్తే మహిళలపైన ఈ విధంగా వేయడం మన తెలుగు సంస్కృతి సాంప్రదాయం కాదని ఆ రోజు గొప్ప వాక్యాలు చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు ఉన్నటువంటి 3 భార్యల పేరు విషయం కానీ ఇంకో విషయాలపైన కూడా చేస్తే వ్యక్తిగతమైన హక్కులు ఎవరు కూడా చేయొద్దు. ఎందుకంటే అలా భర్తకి ఇట్లా ఈమె చేసిన దాంతో ఏమైనా ఇబ్బంది ఉంటాయి, ఆయన మాజీ భర్తకు, ఆయనకు సివిల్ కోర్టుకో, మన ఫ్యామిలీ కోర్టుకు వెళ్ళి ఆయన డివోర్స్ తీసుకొని ఇంకొక తీసుకొని మీకు మీడియాకి వచ్చి లేకపోతే ఢిల్లీకి పోయి ధర్నాలు చేసి తీసుకున్నటువంటి విధానం ఏదైతే ఉందో, మరి ప్రతి ఇంటిలో ప్రతి కాడ జరిగేటువంటి మీడియా విధంగా కవర్ చేస్తారా? ఇలాంటి విధానాన్ని చేసుకోవద్దు. ఈ తెలుగు సంస్కృతి సాంప్రదాయాలని చెప్తా ఉన్నాం. ఆ రోజు కూడా చెప్పినాము, యుద్ధాల లోపల మహిళలను, పిల్లలను పెట్టేవారు కాదని చెప్పినటువంటి మీడియా మరి ఈ రోజు ఎందుకు చేస్తూ ఉంది అంటే, మీరు ఎందుకు డబుల్ స్టాండర్డ్? ఒక ఉన్నతమైనటువంటి కుటుంబమో, కులానికి చెందిన వ్యక్తి అది ఒక విధంగా, ఈరోజు ఒక ఎస్టీ, ఒక ఎరకల కులానికి చెందిన వ్యక్తి చదువుకొని ఆడిదాకా రావడమే గొప్ప. అంటే ఒక ఉద్యోగం ఉన్నటువంటి ఆమెను హీనంగా, నీచంగా చూపించేటువంటి, ఆమెకు ఏ హక్కులు లేని విధంగా చూపించడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయము. ఎందుకంటే రేపు అన్ని ఉద్యోగాలు వేసేటువంటి మహిళల పైన, లేకపోతే మీడియాలో వేసే జర్నలిస్టుల పైన ఇంకో ఎయిటర్లతో ఇంకో లింకులు పెడితే, ఈ విధంగా ఈ సోషల్ మీడియాలో పెట్టి వీళ్ళిద్దరి మధ్యలో సంబంధం అని చూసి పిల్లలు ఈయన కుట్టిరని ఆయనకు డిఎన్ఏ పెట్టాలన్నటువంటి డిబేట్స్ పెడితే మనం ఎక్కడికి పోతున్నాం సభ్య సమాజం అనేది విధంగా మీడియాని ఈ మధ్య ఒకరే విధంగా కోరుతూ, మీరు విధంగా ఇట్లాంటి కంటెంట్ ఇట్లా తీసుకున్నట్టయితే క్రిమినల్ కంటెంప్ట్, సివిల్ కంటెంప్ట్ ప్రొసీడింగ్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకు వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా రిస్ట్రైన్ ఉండండి. మీరు ఉన్నటువంటి కంటెంట్ను కూడా మీరు సెల్ఫ్ రిస్ట్రైన్ కావాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం.